వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ కర్వా. నేను కవిత. అప్డేట్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. దాదాపు 3 గంటలకు పైగా మంత్రులు, పంచాయతీరాజ్ అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. ఎన్నికల నిర్వహణకు మరింత సమయం కావాలని, ఇందుకోసం కోర్టును కోరాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రపతి వద్ద పెండింగ్ బిల్లులు, గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్ అంశాన్ని కోర్టుకు వివరించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరింత సమయం ఇస్తే రిజర్వేషన్ల విషయంలో స్పష్టత వస్తుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇటు మేడారం అభివృద్ధి ప్రణాళికపై కూడా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, స్థానిక ఎన్నికల నిర్వహణపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. దాదాపుగా 3 గంటల పాటు ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ నెల 30 లోపు స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలంటూ కూడా గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కేవలం ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ 10 రోజులలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పటివరకు స్పష్టత రాని నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం కావాలని హైకోర్టును కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1-2 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని హైకోర్టుకు చెప్పబోతున్నారు. దీంతో పాటు మరికొంత సమయం ఇవ్వాలంటూ కూడా ఈ హైకోర్టును కోరాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్ట సవరణకు సంబంధించిన బిల్లు ఏదైతే రాష్ట్ర గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, ఎట్ ది సేమ్ టైం గతంలో చేసిన బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ రెండింటి విషయంలో స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 అంశాలను కోట్ చేస్తూ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని వెల్లడించాలనేది ప్రాథమికంగా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు రిజర్వేషన్ల సాధన కోసం ఇంకా ఉన్న మార్గాలు ఏంటనే దానిపైన కూడా న్యాయ నిపుణులతో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. అటు రాష్ట్రపతికి సంబంధించి ఏదైనా బిల్లు వెళ్తే 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలనే ఒక చర్చ తీర్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతికి సంబంధించిన బిల్లులు వెళ్ళి దాదాపు 3 నెలలు దాటిపోయింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు ఇస్తుంది, దానికి సంబంధించిన హీరింగ్ ఎప్పుడు జరుగుతుందనే దానిపైన కూడా న్యాయ నిపుణులతో చర్చించారు. ఒకవేళ అప్పటి కనుక సుప్రీంకోర్టు తీర్పు కనుక ఆగాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోపు ఎన్నికల నిర్వహణ చేయకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావాలి. కాబట్టి దీని విషయంలో ఎలాలు వేలాలి, నిధుల సర్దుబాటు ఏ విధంగా చేసుకోవాలని దానిపైన కూడా మంత్రులతో సీఎం చర్చించినట్టుగా సమాచారం. మొత్తానికి రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కొంత స్పష్టత తీసుకురావాలి. దసరా తర్వాత ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ అనేది స్వచ్ఛంగా తీసుకోవాలి. ఇక లేట్ అయితే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. నిధుల విషయంలో ఇబ్బంది అవుతుందనే అభిప్రాయానికి సీఎం మిగతా మంత్రులు వచ్చినట్టుగా సమాచారం. మొత్తానికైతే దసరా తర్వాత ఎన్నికలు నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పటి వరకు కొంత సమయం ఇవ్వాలని మాత్రం హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. అమెరికా H-1B వీసాలపై ఛార్జీలు పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం వల్ల తెలంగాణ యువతకు తీవ్ర నష్టం జరుగుతోందని వెల్లడించారు ఆయన. భారత్కు నష్టం జరిగేలా అమెరికా నిర్ణయాలు ఉన్నాయన్నారు. ట్రంప్ నిర్ణయాలపై కేంద్రం సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదన్నారు. దేశ పౌరులకు నష్టం జరుగుతుంటే కేంద్రం ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు శ్రీధర్ బాబు. తీసుకుంటా ఉన్నాం, కానీ అనాలోచనమైన నిర్ణయాలకు సంబంధించి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటే మన ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపైన దౌత్యపరమైన ఒక నెగోషియేషన్ వ్యవస్థను పెట్టి సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల చాలా పెద్ద ప్రమాదం వాటే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కు సంబంధించిన ఉద్యోగులపై పెద్ద ప్రభావం పొందే ప్రమాదం ఉంది. కూటమి పాలనలో రైతులు ఎనలేని కష్టాలు పడుతున్నారన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. రాష్ట్రంలో యూరియా కష్టాలున్నా ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర అందించడం, అన్నదాతలను ఆదుకోవటంలో కూటమి సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు సతీష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కావాలంటే అసలు ఎక్కడికెక్కడికి పోవాలనో, ఎంత బ్లాక్ పెట్టాలనో, ఎన్ని రోజులు ఆడ క్యూలో ఉండాలనో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నువ్వు కూటమి ప్రభుత్వం అని చెప్తున్నావు. నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక భాగస్వామివి. కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం
ఏం సాధించినారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఒకవైపు వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి రైతుకు 20,000 పథకము 20,000 పక్కన పెట్టి 5,000 రూపాయలు ఇచ్చారు. అది కూడా గడిచిన సంవత్సరం ఇవ్వాల. ఈ రకంగా రైతులు ఎక్కడ చూసినా కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చూపిస్తూ ఉంది. నారా లోకేష్ ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ ఫైర్ అయింది. తిరుమల పరకామణిని సైతం రాజకీయాలకు వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు లోకేష్కు ఒక అలవాటుగా మారిందని వైఎస్ఆర్సీపీ విమర్శించింది. వెంకటేశ్వర స్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటేనని, సిగ్గుశరం వదిలేసి బరితెగించి విషప్రచారం చేయడంలో ఇద్దరూ హేమాహేమీలని ఘాటుగా మండిపడింది. పరకామణిలో చోరీ విషయంలోనూ చంద్రబాబువి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఫైర్ అయింది. దశాబ్దాలుగా పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్ను పట్టుకుంది 2023 ఏప్రిల్లో అని గుర్తు చేసింది. ఇక లోకేష్ నువ్వైతే పంచాయతీ చేసి రవికుమార్ ఆస్తులను కొట్టేసేవాడివని వైఎస్ఆర్సీపీ మండిపడింది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోలీసులు నిశిత విచారణ జరపడంతో రవికుమార్ కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది 14.43 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చేశారని తెలిపింది. ఇదంతా చట్ట ప్రకారం కోర్టు నిర్దేశించిన న్యాయ సూత్రాల ప్రకారం పారదర్శకంగా జరిగాయని వైఎస్ఆర్సీపీ గుర్తు చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఒక స్లోగన్ నడుస్తోంది. క్యాష్, సూట్ కేస్, రాజేష్, లోకేష్ అని. ఈ ప్రభుత్వంలోని ఆలీబాబా అరడజను దొంగల్లో నువ్వు ఒకడివని అంటూ మంత్రి నారా లోకేష్పై వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. కమిషన్ల కోసం పోలవరాన్ని పేటీఎంలా వాడుకున్న చరిత్ర చంద్రబాబుది అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ విషయాన్ని నేటి ప్రధాని నరేంద్ర మోదీయే అన్నారన్నారు. నాడు సోమవారం పోలవరం అంటూ కమిషన్ల కోసం వెళ్లారని, ఇప్పుడు 5 ఏళ్లు సమయం ఉన్నా ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు అంబటి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అని మీరు వెళ్ళారుగా 2017 నుంచి 19 వరకు. మరి ఇప్పుడు 5 సంవత్సరాల టైం ఉంది. మరి ప్రతి సోమవారం వెళ్ళట్లేదే, ఒకసారి వెళ్ళి వచ్చేసారే. అంటే అప్పుడు కమిషన్ దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడేమో కమిషన్ దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళకోకుండా ఇవాళ కూర్చుంటున్నారంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. దయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి వైఖరి. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ భీమవరంలో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో జరిగిన ఈ సమావేశంలో సిపిఎం నేతలతో పాటు వామపక్ష, దళిత, ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. వైద్యం పేరుతో వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు వైద్యాన్ని, వైద్య విద్యను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిర్మాణంలో ఉన్నటువంటి వైద్య కళాశాలల్ని గతంలో లాగే ప్రభుత్వమే నిర్వహించడం కాకుండా 3 Pల పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకి, ప్రైవేట్ సంస్థలకి కట్టబెట్టాలన్నటువంటి నిర్ణయం మన రాష్ట్ర ప్రజానీకానికి గొడ్డలి పెట్టు లాంటిది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తీరనటువంటి హాని జరుగుతుంది. పేదల వైద్యంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఎకరా 100 రూపాయలకే అప్పజెప్పుతున్నారని విమర్శించారు. పులివెందుల, మదనపల్లి, హిందూపురంలో ఉన్న మెడికల్ కాలేజీల విలువైన స్థలాన్ని తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారని అన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్యం సరిగా అందదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గి మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏమాత్రం కూడా పేదవాడి వైద్యం గురించి ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తన బుద్ధి చూపించింది. ముఖ్యంగా ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు పెట్టిన టెండర్ కండిషన్స్ కూడా ఎకరా 100 రూపాయలంట. ఎకరా కేవలం 100 రూపాయలు అంటే పులివెందుల మెడికల్ కాలేజ్ ఉదాహరణకు తీసుకుంటే, మదనపల్లి తీసుకుంటే, మదనపల్లిలో 100 ఎకరాలు ఉంది, పులివెందులో 50 ఎకరాలు ఉంది, హిందూపురంలో 60 ఎకరాల దాకా ఉంది. ఎక్కడ తీసుకున్నా అంటే కోట్ల రూపాయల విలువైన భూమి, బిల్డింగ్లు ఉన్నాయి. వీళ్ళు కేవలం 100 రూపాయలకి ఎకరా ఇస్తూ ఉన్నారు. 100 రూపాయలకి ఎకరా. దానికి తోడు కండిషన్స్ ఏంటంటే సీట్లు అంట ఎంతకైనా అమ్ముకోవచ్చు అంట. ప్రైవేట్ యాజమాన్యాలు ఎంతకైనా సీట్లు అమ్ముకోవచ్చు అంట. దానికేం ఒక బార్ లేదు, ఎంతకైనా అమ్ముకోవచ్చు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. పలు కాలేజీలకు చెందిన విద్యార్థులు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. పేద ప్రజల కోసం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటీకరణ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రకటించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు విద్యార్థులు. చంద్రబాబు P4 అమలు చేయాలి అనుకుంటే ముందుగా మంత్రి నారాయణ విద్యా సంస్థల్లో 10% సీట్లు పేదలకు ఇచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. P4 ఉద్దేశం అదే అయితే ముందుగా మీ మంత్రి నారాయణతో ఆ పని చేయించాలని చంద్రబాబును కోరారు వడ్డే శోభనాద్రీశ్వరరావు. నువ్వు నిజంగా P4 అమలు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముందు మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు ఉన్నాడు కదా, ఆ నారాయణ గారి విద్యా సంస్థల్లో కేవలం 10% సీట్లు ఉచితంగా పేదవాళ్ళకి ఇమ్మనండి. ఒక్క 10%. మీ P4 అదే కదా. ముందు ఎప్పుడైనా మనం ఏదైనా చెప్పామంటే ముందు మనం ఆచరించి చూపించాలి కదా. మరి ఆయనతో చేయించండి. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారుల దీక్ష 7వ రోజు కూడా కొనసాగుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. హోంమంత్రి అనిత తమను మోసం చేశారని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ పోరాటానికి కూటమి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మత్స్యకారులు హెచ్చరించారు. అల్లూరు జిల్లా మధ్యవలస హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గిరిజనులకు సర్ది చెప్పేందుకు వెళ్లిన టీడీపీ నేత ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దన్ను దొరను గిరిజనులు నిర్బంధించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయొద్దు అంటూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. దీనిలో భాగంగా వారికి సర్ది చెప్పేందుకు వెళ్లిన దన్ను దొరను గిరిజనులు నిర్బంధించడం కలకలం రేపుతోంది. కూటమి ప్రభుత్వం ఉల్లి రైతులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. రైతుల నుంచి హెక్టార్ ఉల్లిని కొనాలంటే 3 లక్షలు పెట్టాల్సి వస్తోందన్న భావనతో దాని నుంచి తప్పించుకోవడానికి హెక్టార్కు 50,000 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని ఆయన మండిపడ్డారు. కానీ రైతుకు హెక్టార్కు 3 లక్షల రూపాయలు మీ రేటు ప్రకారం కొంటే కూడా 1200 కూడా గిట్టదు అని చెప్పాను. 1200 గిట్టదు, కనీసం 2,500 ఇవ్వమంటే 1200 ఇచ్చినారు. ఆ 1200 కూడా ఎగరగొట్టడానికి ఈరోజు హెక్టార్కి 50,000 రూపాయలని డ్రామా మొదలుపెట్టినారు. ఇది కాదని చెప్పమనండి. రైతులను మోసం చేయడం కాదా? ఇంత దిగజారి రైతులను ఇంత దారుణంగా మోసం చేయాల్సినటువంటి అవసరం ఉందా? కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యేను చుట్టుముట్టి హామీలపై నిలదీశారు టిడ్కో కాలనీ వాసులు. 2024 ఎన్నికల సమయంలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఫ్రీగా ఇల్లు ఇస్తానని, టిడ్కో ఇళ్ల లోన్లను మాఫీ చేస్తానని వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచి 1.5 ఏళ్ల అయినప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో టిడ్కో కాలనీ వాసులు నిలదీశారు. ఇప్పటికిప్పుడు లోన్లు మాఫీ చేయలేనని ఎమ్మెల్యే రాము చేతులెత్తేశారు. అయినప్పటికీ స్థానికులు పట్టుబట్టడంతో అక్కడి నుంచి జారుకున్నారు. మీరు ఒక్కరు కాదమ్మా, ఒకసారి బస్సులు ఎక్కేవాళ్ళు మీరు ఒకసారి బస్సులు ఎక్కేవాళ్ళు లోన్ ఇవ్వకపోతే కొత్త పార్టీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చిట్చాట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు.
పార్టీ పెట్టకముందు కేసీఆర్ 100 మందితో చర్చలు జరిపారని, ప్రస్తుతం అదే చేస్తున్నట్లుగా వెల్లడించారామె. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కుమార్తెను తానేనే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్లో చేరే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. తనతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దగా ఉందన్నారు. సీఎం రేవంత్ పదే పదే తన పేరు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదన్నారు. సీఎం కాంగ్రెస్ నుంచి బయటకు పోతారేమో కావచ్చునన్నారు. ఇరిగేషన్ విషయంలో 2016లోనే కేటీఆర్ను అలర్ట్ చేసినట్లుగా కవిత తెలిపారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్, హరీష్ రావుదే అని కమిషన్ చెప్పిందన్నారు. మహిళలు మహారాణులుగా ఉండాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ యూసఫ్ కూడా కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. పేద ప్రజలపై విరుచుకుపడుతున్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. పోలీసులతో కలిసి ఫుట్పాత్లపై ఉన్న షాపులను కూల్చివేస్తున్నారు. ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఫుట్పాత్లపై బడ్డీ కొట్లను తొలగించి వేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా షాపులను తొలగించడం పట్ల వ్యాపారస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్లు తీసుకుంటామని చెప్పినా అధికారులు వినలేదని, వాటిని ధ్వంసం చేశారని వాపోయారు. నమ్మి ఓట్లేసినందుకు తమను నట్టేట ముంచారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు చిరు వ్యాపారులు. దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. రేపు తొలి బతుకమ్మ పండుగ కావడంతో సొంతూళ్లకు వెళ్తున్నారు. ప్రయాణికులతో హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే టికెట్ రేట్లను పెంచారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. రేపటి నుంచి తెలంగాణలో బతుకమ్మ, దసరా సెలవులు కావడంతో సొంతూళ్లకు వెళుతున్నారు జనం. దీంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్లో రోడ్డు పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్లో భారీగా మద్యాన్ని పట్టుకున్నారు. మొత్తం 585 NDPL లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 22 లక్షల విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ వద్ద తనిఖీల్లో 15 లక్షల విలువైన 449 బాటిళ్లు పట్టుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలో 6,80,000 విలువైన 136 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 9(10) ప్రకారం ఇతర రాష్ట్రాల మద్యం తెచ్చుకోవడం నిషేధం. దసరా వరకు ఇక ఇలాంటి దాడులు కొనసాగుతాయని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 12 కోట్ల రూపాయల విలువైన 12 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని సీజ్ చేశారు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళా ప్రయాణికురాలిని తనిఖీ చేయగా ఆమె బ్యాగులో 6 కిలోల గంజాయి లభించింది. అదే మహిళ మిస్ అయిందని ఫిర్యాదు ఇచ్చిన బ్యాగ్లో మరో 6 కిలోలు పట్టుబడింది. దాదాపు 12 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు మహిళా ప్రయాణికురాలిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న 3 యువకులను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులు కార్ఖానా, మత్స్యబొల్లారం వాసులుగా పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లా గుత్తి చెరువులో జాలర్ల వలకు అరుదైన చేప చిక్కింది. వింత చేపను స్థానికులంతా ఆసక్తిగా తిలకించారు. వాటిని దెయ్యం చేపలు అంటారని, అవి తినటానికి పనికిరావని జాలర్లు తెలిపారు. అవి చేప పిల్లలను తినటం వల్ల తమకు భారీగా నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి వరదలో భారీగా దెయ్యం చేపలు కొట్టుకొచ్చాయన్నారు జాలర్లు.
నేషనల్ అప్డేట్స్ చూద్దాం. భారతీయుల డాలర్ డ్రీమ్స్ పై బిగ్ బాంబ్ పేల్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటి వరకు 6 లక్షల లోపే ఉన్న H1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచేశారు. అంటే మన కరెన్సీలో దాదాపు 88 లక్షల రూపాయలు. ఈ మేరకు ఉత్తర్వులపై సంతకాలు కూడా చేశారు ట్రంప్. ఈ ఆదేశాలు సెప్టెంబర్ 21 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు టెక్ కంపెనీలు, ఇటు H1B వీసా హోల్డర్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తు ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న వారి నెత్తిన భారీ పిడుగు పడ్డట్లయింది. గడువులోపు అమెరికా వెలుపల ఉన్న H1B, H4 వీసా హోల్డర్స్ అగ్రదేశంలో అడుగుపెట్టాలి. లేదంటే ఆ మరుక్షణం నుంచి $1,00,000 కట్టాల్సిందే. అందుకే దిగ్గజ టెక్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. తమ ఉద్యోగులను అలర్ట్ చేశాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి రావాలని అడ్వైజరీ జారీ చేశాయి. మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, యాపిల్ సహా పలు టెక్ కంపెనీలు ఈ మేరకు తమ ఉద్యోగులకు ఎమర్జెన్సీ ఈమెయిల్స్ పంపాయి. అమెరికాలో ఉంటున్న H1B, H4 ఉద్యోగులు 2 వారాల పాటు ఇతర దేశాలకు వెళ్లొద్దు అని సూచించింది. H1B వీసా దరఖాస్తు ఫీజు భారీగా పెంచుతూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఆత్మనిర్భర్ భారత్ పిలుపునిచ్చారు ఆయన. ఇతరులపై ఆధారపడటమే మన దేశానికి అతిపెద్ద శత్రువు అన్నారు ప్రధాని మోదీ. శాంతి, స్థిరత్వం, పురోగతి కోసం మనం స్వయం సమృద్ధి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని తాను ఎప్పటినుంచో చెబుతున్నా అన్నారు ప్రధాని మోదీ. हमें ये बात हमेशा दोहरानी है, जितनी ज्यादा विदेशी निर्भरता उतनी ज्यादा देश की विफलता। विश्व में शांति, स्थिरता और समृद्धि के लिए दुनिया की सबसे बड़ी आबादी वाले देश को आत्मनिर्भर बनना ही होगा। సెమీకండక్టర్ చిప్స్ నుంచి భారీ షిప్స్ వరకు భారత్లోనే తయారు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని సమస్యలు ఒకే ఒక ఔషధం ఉందని, అదే ఆత్మనిర్భర్ భారత్ అని తెలిపారు. లైసెన్స్ రాజ్ వంటి ఆంక్షలు విధించడం ద్వారా భారతీయ వారసత్వ ప్రతిభను కాంగ్రెస్ అణిచివేసిందని ఘాటు విమర్శలు చేశారు. సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించిన ప్రధాని మోదీ భావ్నగర్లో 34,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. పోర్ట్ఫోర్డ్ డెవలప్మెంట్ పై కేంద్రం పూర్తి దృష్టి పెట్టిందని తెలిపారు. పెద్ద నౌకలను మౌలిక సదుపాయాలుగా గుర్తించడం ద్వారా భారత సముద్ర రంగాన్ని బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. శ్రీలంక తమిళుల అంశాన్ని లేవనెత్తారు తమిళ నటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్. ఈలం తమిళులపై ఎల్టీటీఈ ప్రభాకరన్ ఎనలేని ప్రేమ చూపించాడని అన్నారు. వారు శ్రీలంకలో ఉన్న, ప్రపంచంలో మరే చోట ఉన్న గొప్ప నాయకుడిని కోల్పోయి బాధపడుతున్నారని అన్నారు. అలాంటి వారి కోసం మనం గణం వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. తమిళనాడు నాగపట్నంలో జరిగిన ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారు విజయ్. హాంకాంగ్లో ఏకంగా 450 కిలోల బరువున్న భారీ బాంబును గుర్తించారు. క్వారీ బేలో నిర్మాణ కార్మికులు పనిచేస్తుండగా ఇది బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు వేలాది మందిని అక్కడి నుంచి తరలించారు. శుక్రవారం రాత్రి ప్రారంభమైన బాంబ్ డీయాక్టివేషన్ శనివారం ఉదయం 11:30 వరకు కొనసాగింది. ఈ ఆపరేషన్లో ఎవరూ గాయపడలేదు. సాధారణంగా గుమ్మడికాయలు 3-4 కిలోలు బరువు ఉంటాయి. మహా అయితే కొన్ని గుమ్మడికాయలు 10 కిలోల బరువు కూడా దూగుతాయి. కానీ రష్యాకు చెందిన అలెగ్జాండర్ చూసో అనే రైతు ఏకంగా 969 కిలోల బరువున్న గుమ్మడికాయను పండించాడు. మాస్కోలో జరిగిన భారీ కూరగాయల పోటీల్లో దీన్ని ప్రదర్శించాడు.
కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 820 రూపాయలు పెరిగి 1,12,150 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 750 రూపాయలు పెరిగి 1,02,800కు చేరింది. కిలో వెండి 2,000 రూపాయలు పెరిగి 1,45,000 పలుకుతోంది. రైట్, బ్రీఫింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్. అద్భుతమైన ఫామ్లో ఉన్న భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన వన్డే క్రికెట్లో మరో రికార్డ్ సృష్టించారు. 50 బంతుల్లో సెంచరీ కొట్టి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3వ వన్డేలో 63 బంతుల్లో 17 ఫోర్లు 5 సిక్స్లతో ఈ ఫీట్ అందుకుంది మందాన. తొలి నుంచి దూకుడుగా ఆడిన ఆమె 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. దీంతో మహిళల వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన భారత క్రికెటర్గా రికార్డులకెక్కింది. రేపు జరగనున్న ఆసియా కప్ సూపర్ 4లో భారత్ పాక్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ కు కూడా రిఫరీగా అండీ పైక్రాఫ్ట్ ను నియమించారు. ఎలైట్ ప్యానెల్లో ఉన్న పైక్రాఫ్ట్ నే ఇండో పాక్ మ్యాచ్ కు రిఫరీగా ఎంపిక చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదం చెలరేగడంతో పైక్రాఫ్ట్ ను టోర్నీ నుంచి తొలగించాలని పాక్ జట్టు నిరసన వ్యక్తం చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ పై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు సైతం చేసింది. తాజాగా మళ్లీ ఆయన్నే రెఫరీగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. షోబిజ్ అప్డేట్స్. మలయాళ అగ్రణ కథానాయకుడు మోహన్ లాల్ను అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ చలనచిత్ర రంగానికి ఆదర్శవంతమైన సేవలను అందించారని పేర్కొంది. మోహన్ లాల్ అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కొనియాడింది. సెప్టెంబర్ 23న జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో మోహన్ లాల్ ఈ అవార్డును అందుకోనున్నారు. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.